ఏం చర్యలు చేపట్టారు? అంటే బేసికలీ ఇందులో దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమీక్షించారు, నిన్ననే సమీక్షించారు, నిన్న ఈవినింగ్ కరెక్ట్గా. సో క్యాబినెట్ మీటింగ్లో కూడా సమీక్షించారు. ఎందుకంటే మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, పండించడానికి అనువైనటువంటి ప్రాంతం, కొంచెం నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అని చెప్పని మనం కూడా ఏంటంటే నార్మల్ పోలీసింగ్ ఉండదు. మీకు కూడా తెలుసు ఆ ఏరియా, మీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎంత పండించినా ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కాదు. అల్టిమేట్గా వాళ్ళు మనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మంచి మంచి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లోకి వచ్చి విద్యార్థులకు ఇవి గనక ఇవ్వటం మొదలుపెడితే ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. ఆ మాట వాడకూడదు. నేను తల్లిదండ్రులకు నేను ఒకసారి పిల్లల గురించి చెప్పాను, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీడియా ద్వారా. ఈ మత్తు పదార్థాలు అనేటువంటివి జనరేషన్ అంటే ఒక జనరేషన్ పోతే పర్లా, ఆ తర్వాత జనరేషన్స్ కూడా నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకని పిల్లలు చదువుకోవచ్చు, మనకి ప్రేమ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నేను కాదన్ను. ఉండాలి, పిల్లలంటే ప్రేమ ఉండాలి, మనం వాళ్ళు చక్కగా పైకి తీసుకురావాలి. మనం కూడా ఆశిస్తాం వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులు అయితే మనకు కూడా ఉపయోగం అని. బట్ అట్ ది సేమ్ టైం ఇలా చెప్తే తప్పైతే క్షమించండి, కానీ అతి ప్రేమ ఉండకూడదు. అతి ప్రేమ ఉండి రాత్రి 2ంటికి రావటం, తూగుతూ రావటం, సరిగ్గా చదువుకోకపోవడం, ఆ వయసులో డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పోతారు? పోవాలి అంటే ఇటువంటివన్నీ పనిచేస్తాయి. ఈ మధ్య మేము రేప్ కేసులు చూస్తున్నాం. ఇటువంటి రేపులు జరుగుతాయా అనేటువంటి అనుమానం వస్తుంది మాకు. ఎందుకు వస్తాయి? మెంటల్గా సిక్ అయిపోయారు, ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసేటువంటి పరిస్థితి వస్తుందంటే కరెక్ట్ కాదు. సమాజంలో సమ్వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. వీ అడ్మిట్ దట్ వీ నీడ్ టు డూ మోర్ ఆన్ దిస్ డ్రగ్స్ అండ్ ఎన్డీపీఎస్ దాని మీద. మేము అదేవిధంగా ఇప్పుడు ఎక్సైజ్ కమిషనర్ వారు అంతకుముందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు చేశారు, మా డైరెక్టర్ ఎక్సైజ్ కూడా ఉన్నారు వెంకటేశ్వర గారు. మేమందరం కలిసి దీని మీద ఇప్పుడు నిన్నైతే బెల్ట్ షాపుల మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ వీఆర్ ఐ థింక్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్ జిల్లాల్లో ఉన్నవాళ్ళు దే ఆర్ ఎగ్జామినింగ్ ది లైసెన్సెస్ అండ్ ఆల్ దట్. అదేవిధంగా గంజాయి, అదేవిధంగా శాండ్ మాఫియా మీద కూడా ఎక్కడెక్కడ మన రాష్ట్ర పరిధులు దాటిపోయి హద్దులు దాటిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్తుంది, వీటి మీద వర్క్ చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న మాత్రం చాలా రిలవెంట్ ప్రశ్న. ఇవాళ గంజా ఇష్యూని మేము కంట్రోల్ చేసి నెట్వర్క్ని మేము అరికట్టలేకపోతే అది సమాజం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. వీఆర్ గోయింగ్ టు డూ దట్, వీల్ వర్క్ ఇట్ అవుట్.